ప్రాచీన మధుర రాజమహల్లో అద్భుతమైన 3D దృశ్యం. యజ్ఞవేదిక మధ్యలో పవిత్ర అగ్ని జ్వలిస్తోంది. రాజు మలయధ్వజ పాండ్యుడు రాణి కాంచనమాల దేవితో కలిసి సంతానం కోసం ప్రార్థిస్తున్నారు. అకస్మాత్తుగా పచ్చని దివ్య కాంతి రాజభవనమంతా వ్యాపిస్తుంది. ఆ కాంతి మధ్యలో ఒక దివ్య శిశువు ప్రత్యక్షమవుతుంది. కన్నుల్లో అద్భుతమైన ప్రకాశం, ముఖంలో ధైర్యమైన ప్రశాంత చిరునవ్వు. శిశువు స్వరం మృదువుగా కానీ శక్తివంతంగా, నేను భయపడటానికి కాదు, రక్షించడానికి పుట్టాను. కాలం గడుస్తుంది. యువ మీనాక్షి రాజకుమార్తెగా కాదు, యోధురాలిగా ఎదుగుతుంది. రాజభవనం ఆవరణలో ఖడ్గ సాధన. సూర్యాస్తమయం వెనుక కాంతి పడుతుంది. ఖడ్గం గాల్లో మెరుస్తుంది. ప్రతి కదలికలో ఆత్మవిశ్వాసం. మీనాక్షి స్వరం దృఢంగా, నా బలం నా విధి. యుద్ధ గర్జనలు నెమ్మదిగా శాంతంగా మారుతాయి. ఆకాశం బంగారు కాంతితో నిండుతుంది. దివ్య ప్రకాశంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. మీనాక్షి చూపు ఆయన చూపును తాకుతుంది. ఆ క్షణంలో ఆమె యోధురాలి కఠినత్వం ప్రేమగా మారుతుంది. మీనాక్షి స్వరం మృదువుగా ఆశ్చర్యంతో, నా శక్తికి సమతుల్యమైన శక్తి. పూల వర్షం నెమ్మదిగా కురుస్తుంది. గంటల నాదం మధురంగా వినిపిస్తుంది. దృశ్యం మహత్తర గోపురాల వైపు మారుతుంది. మీనాక్షి అమాన్ టెంపుల్ ఆకాశాన్ని తాకేలా అద్భుతంగా కనిపిస్తుంది. రంగుల విగ్రహాలు, శిల్పాలు ఉదసూర్య కాంతిలో మెరిసిపోతాయి. ఆలయం లోపల దీపాల వెలుగు, అగరుబత్తి ధూపం నెమ్మదిగా ఎగసిపోతుంది. ఆలయ స్వరం శాంతంగా కానీ మహిమాన్వితంగా, నేను ధైర్యానికి రూపం, ప్రేమకు నిలయం, దివ్య సమతుల్యతకు చిహ్నం.